ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 1 ఆగస్ట్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, పరిచింతన వదిలి తమ కళ్యాణం చేసుకోండి. మీరు బంగారు వలె తయారై ఇతరులకు మార్గం చూపించండి. ఈరోజు ప్రశ్న: ఎవరైతే సదా అశరీరిగా అయ్యే అభ్యాసం చేస్తూ ఉంటారో వారి ముఖ్య గుర్తులు వినిపించండి. జవాబు: వారు హఠంతో తమ కర్మేంద్రియాలను వశం చేసుకోరు. వారి కర్మేంద్రియాలు స్వతహాగానే శీతలమవుతాయి. ఆత్మలైన మనం పరస్పరం సోదరులము అనే స్మృతి స్వతహాగానే ఉంటుంది. దేహాభిమానం తొలగిపోతుంది. నామరూపాల నశ సమాప్తమైపోతుంది. ఇతరుల స్మృతి కలగదు. పాట: మీరు ప్రేమ సాగర్లు. ఓం శాంతి. వీరు కేవలం ప్రేమ సాగర్లే కాదు, జ్ఞానసాగర్లు కూడా అయ్యారు. జ్ఞానము అజ్ఞానము అని రెండు ఉన్నాయి. జ్ఞానాన్ని పగలు, అజ్ఞానాన్ని రాత్రి అని అంటారు. జ్ఞానం అనే పదం మంచిది, అజ్ఞానం అనే పదం చెడ్డది. అర్ధకల్పం జ్ఞాన ప్రాలబ్ధం ఉంటుంది, అర్ధకల్పం అజ్ఞాన ప్రాలబ్ధం ఉంటుంది. అజ్ఞాన ప్రాలబ్ధం దుఃఖం, జ్ఞాన ప్రాలబ్ధం సుఖము. ఇవి చాలా సహజంగా అర్థం చేసుకునే విషయాలు. జ్ఞానాన్ని పగలని, అజ్ఞానాన్ని రాత్రి అని అంటారు. జ్ఞానమని దేనినంటారో, అజ్ఞానమని దేనినంటారో ఎవరికీ తెలియదు. ఇవి అనంతమైన విషయాలు. జ్ఞానం అంటే ఏమిటో, భక్తి అంటే ఏమిటో మీరు అందరికీ వినిపిస్తారు. జ్ఞానం ద్వారా మీరు పూజ్యులుగా అవుతున్నారు. పూజ్యులుగా అయినప్పుడు పూజా సామాగ్రి మొదలైన వాటి గురించి మీరు తెలుసుకుంటారు. మందిరాలు మొదలైనవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ స్మృతి చిహ్నాలు అని మీకు తెలుసు. వారి జీవిత కథ ఏమిటో మీకు తెలుసు. పూజ చేసేందుకు వెళ్ళేవారికి ఈ విషయాలు తెలియవు. పూజించటాన్ని భక్తి అని అంటారు. భక్తి ఫలాన్ని ఇచ్చేందుకు భగవంతుడు భక్తులతో వచ్చి కలుస్తారు. అనగా భగవంతుడే వచ్చి పూజారుల నుండి పూజ్యులుగా తయారు చేస్తారు. పూజ్యులు సత్యుగంలో, పూజారులు కలియుగంలో ఉంటారు. ఈరోజు ఏముందో, రేపు ఏం జరగబోతుందో పిల్లలైన మీకు తెలుసు. వినాశనం తప్పకుండా జరుగుతుంది, ఎప్పుడైనా జరగవచ్చు. అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అనేక ప్రాకృతిక ఆపదలు సంభవిస్తాయని గాయనం చేయబడింది. గృహయుద్ధాలు ప్రాకృతిక ఆపదలను ఈశ్వర్య ఆపదలు అని అనరాదని రాయాలి. ఇవన్నీ డ్రామాలో నిశ్చితమై ఉన్నాయి. ఇందులో ప్రాకృతిక వైపరీత్యాలన్నీ సంభవించనున్నాయి. ఇవి వినాశనంలో సహయోగం చేస్తాయి. కుండపోతగా వర్షం కురుస్తుంది. ఆకలి, చావులు, భూకంపాలు మొదలైనవన్నీ రానున్నాయి. వీటి ద్వారానే వినాశనం అవుతుంది. ఇవన్నీ జరగవలసిందేనని పిల్లలకు తెలుసు. లేకపోతే సత్యుగంలో ఇంత తక్కువ మంది ఎందుకుంటారు? తప్పకుండా గొప్ప వినాశనం జరుగుతుంది. పిల్లలు మంచి రీతిగా గ్రహించాలి. ఈ వస్త్రాలన్నీ శుభ్రపరచబడతాయి. ఇది అనంతమైన గొప్ప మిషనరీ. మురికి పట్టిన వస్త్రాలను సబ్బుతో ఉతికి శుభ్రపరిచినట్లు అని గాయనం ఉంది. అది ఈ వస్త్రాల విషయం కాదు, అది శరీరానికి సంబంధించిన విషయం. వికారాలతో పాపభరితమైన మల్లమైన మనసును పరమాత్ముని స్మృతితో శుద్ధపరచుకోవాలని అర్థం. ఆత్మలను యోగ బలంతో ఉతకాలి, శుభ్రపరచుకోవాలి. ఈ సమయంలో పంచతత్వాలు తమో ప్రధానంగా ఉన్నాయి కనుక శరీరాలు కూడా అలాగే అవుతాయి. పతిత పావనుడైన తండ్రి వచ్చి పావనంగా ఎలా తయారు చేస్తారో మీరు తెలుసుకున్నారు. మిగిలిన వారంతా సమాప్తమైపోతారు. తండ్రి చాలా సహజమైన మార్గాన్ని తెలుపుతారు. మనుషులు ఏమాత్రం అర్థం చేసుకోరు. ఎక్కడెక్కడ భక్తి బాగా జరుగుతుందో, యజ్ఞ యాగాదులు జరుగుతాయో అక్కడంతా వెళ్ళి ఇలా వివరించాలి.
ఎవరి భక్తి మీరు చేస్తున్నారో వారి జీవిత చరిత్రను గురించి తెలుసుకోండి. వారు ఎలా జీవన్ముక్తిని పొందారో అర్థం చేసుకోండి. అప్పుడు మీరు కూడా జీవన్ముక్తిని పొందుతారు అని వారికి చెప్పండి. మందిరాలలో కూర్చుని వారి జీవిత కథను చెప్పినట్లయితే చాలా బాగా అర్థం చేసుకుంటారు. తండ్రి ద్వారా మీరు కూడా ఇప్పుడు జీవిత కథను వింటున్నారు. పిల్లలైన మీకు ఎంతో తెలివి లభిస్తుంది. పరంపిత పరమాత్మ జీవిత కథను గురించి ఎవరికి తెలియదు. సర్వవ్యాపి అని అనటం వల్ల అది జీవిత కథ అనిపించుకోదు. పిల్లలైన మీరిప్పుడు పరంపిత పరమాత్మ జీవిత కథను తెలుసుకున్నారు. అనగా ఆది మధ్యాంతాలను గురించి తెలుసుకున్నారు. ఈ సమయాన్ని ఆది సమయం అని అంటారు. ఇప్పుడు తండ్రి వచ్చి పతితులను పావనంగా చేస్తున్నారు. తర్వాత మధ్యలో భక్తి పాత్ర నడుస్తుంది. ఈ సమయంలో నేను వచ్చి స్థాపన చేయిస్తాను. నేను చేసి చేయించేవాడినని తండ్రి అంటారు. ప్రేరేపించటాన్ని చేయటమని అనరు. తండ్రి వచ్చి ఇతడి కర్మేంద్రియాల ద్వారా చేస్తారు. ఇందులో ప్రేరణ విషయం లేదు. చేసి చేయించేవారు తప్పకుండా సన్ముఖంలో ఉండే చేయిస్తారు. ప్రేరణ ద్వారా ఏమీ జరగదు. శరీరం లేకుండా ఆత్మ ఏది చేయచాలదు. ఈశ్వరుడే ప్రేరణ ద్వారా అన్నీ చేస్తారని చాలామంది అంటారు. ఇందులో ప్రేరణ మాటే లేదు. అలాగైతే శివ జయంతి ఎందుకు జరుపుకుంటారని తండ్రి అంటారు. ప్రేరణ ద్వారా పని జరిగేలా ఉంటే ఇక వారు రావటం ఎందుకు? ఈశ్వరుడు అంటే ఎవరో తెలియదు. ఈశ్వరుడే ప్రేరణ ద్వారా అన్నీ చేయిస్తారని అంటారు. నిరాకారుడు ప్రేరణ ద్వారా ఎలా చేస్తారు? వారు చేసి చేయించేవారు. వచ్చి మార్గాన్ని తెలిపిస్తారు. కర్మేంద్రియాల ద్వారా మురళిని నడిపిస్తారు. కర్మేంద్రియాల ఆధారం తీసుకోనంత వరకు మురళిని ఎలా వినిపించగలరు? అతను జ్ఞానసాగరుడు, కానీ వినిపించేందుకు నోరు కావాలి కదా. ఇప్పుడు పిల్లలైన మీకు సృష్టి ఆది మధ్యాంతాల గురించి తెలిసింది. పూర్తి జ్ఞానమంతా లభించింది. జ్ఞానం లేకుండా గతి లేదని భావిస్తారు. జ్ఞానము ఎవరు ఇవ్వాలి? అజ్ఞాన మార్గం, జ్ఞాన మార్గముల మధ్య భేదాన్ని గ్రహించండి. విజ్ఞానము అని కూడా అంటారు. అజ్ఞానము అనగా అంధకారము. జ్ఞానము, విజ్ఞానాలను మీరు ముక్తి, జీవన్ముక్తి అని కూడా చెప్పవచ్చు. మీకిప్పుడు పావనంగా అయ్యే జ్ఞానం లభిస్తుంది. మీరు స్వదర్శన చక్రధారులుగా అవుతారు. ఈ విషయాలను ఎవరైనా విన్నట్లయితే ఆశ్చర్యపడతారు. ఆత్మయే జ్ఞానాన్ని తీసుకుంటుందని అంటారు. కనుక ఆత్మ తప్పకుండా ఆ సంస్కారాన్ని తీసుకుపోతుంది కదా. మీరు మనుషుల నుండి దేవతలుగా అవుతున్నారు అంటే ఆ జ్ఞానం ఉండాలి కదా అని అంటారు. కానీ ఈ పురుషార్థం ప్రాలబ్ధం పొందేందుకే అని, ప్రాలబ్ధం లభించిన తర్వాత ఇక జ్ఞానం అవసరమే ఉండదని తండ్రి అర్థం చేయిస్తున్నారు. సత్యుగం అంటే పిల్లలైన మీకు లభించే ప్రాలబ్ధం. ఈ మాటలు వింటూనే ఆశ్చర్యపడతారు. ఈ జ్ఞానము పరంపరగా ఎందుకు నడవదు అని అడుగుతారు. ఇది ప్రాయలోపం అయిపోతుందని తండ్రి అంటారు. పగలు వచ్చేస్తే అజ్ఞానం ఉండనే ఉండదు. జ్ఞానం అవసరం లేదు. ఇవన్నీ అర్థం చేసుకుని అర్థం చేయించవలసిన విషయాలు. అంత త్వరగా ఎవరూ అర్థం చేసుకోలేరు. శివబాబా భారతదేశంలోనే వస్తారు. పిల్లల కొరకు కనుకను తీసుకుని వస్తారు. భక్తి ఫలాన్ని ఇచ్చేందుకు వస్తారు. భక్తి తర్వాత సద్గతి. ఈ వినాశనం కూడా తప్పకుండా జరుగుతుంది. లక్షణాలు ఎదురుగా కనిపిస్తున్నాయి. మీరు వింటూనే ఉంటారు. ఒక నిప్పు రవ్వ అంటుకుంటూనే 1-2 గంటల్లోనే పూర్తి ఇల్లు కాలిపోయి భస్మం అయిపోతుంది. ఇది కొత్త విషయమేమి కాదు. సత్యుగంలో శ్రేష్టాచారి మనుషులు కొద్దిమంది మాత్రమే ఉంటారు. శ్రేష్టాచారులుగా అవ్వటంలో ఎంతో శ్రమ చేయవలసి ఉంటుంది. మాయ ఒక్కసారిగా ముక్కు పట్టుకుంటుంది. ఈ విధంగా క్రింద పడేవారికి చాలా జోరుగా దెబ్బ తగులుతుంది. మరలా కోలుకునేందుకు సమయం పడుతుంది. అన్నిటికన్నా పెద్ద దెబ్బ కామ వికారాంది. అందుకే కామం మహాశత్రువు అని అంటారు. ఇదే పతితంగా చేస్తోంది. వికారాల కారణంగానే గొడవలవుతాయి. వికారాలను వదలకపోతే అంతకంటే పాత్రలు
శుభ్రం చేయటమే మంచిదని తప్పకుండా అంటారు. ఇల్లు ఊడ్చుకుంటూ ఇల్లు తుడుచుకుంటూ ఉన్నా పవిత్రంగా ఉంటారు. అలా ఉండేందుకు చాలా ధైర్యం అవసరం. ఎవరైనా తండ్రి శరణ్లోకి వచ్చారు అంటే మాయ కూడా యుద్ధం చేయటం ప్రారంభిస్తుంది. పంచ వికారాల రోగం ఇంకా ఎక్కువగా అవుతుంది. మొదట పక్కా నిశ్చయ బుద్ధి అవసరం. జీవించి ఉంటూనే మరణించి ఉండాలి. ఇక్కడి నుండి లంగర్ ఎత్తేసుకున్నారు. కలియుగ వికారీ తీరాన్ని మీరు వదిలేశారు. ఇప్పుడు మనం యాత్రలో వెళ్తున్నాము. అశరీరికాయి మన ఇంటికి వెళ్తాము. ఆత్మకు తాను ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరంలోకి వెళ్తున్నాను అనే జ్ఞానం ఉంది. మనం గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల్ పుష్ప సమానంగా పవిత్రంగా అయ్యి యాత్రలో ఉంటాము. ఇదంతా ఒక శ్మశానం అని బుద్ధిలో గుర్తుండాలి. మనం మళ్ళీ సుఖధామంలోకి వెళ్తున్నాము. తండ్రి వారసత్వాన్ని ఇచ్చేందుకే మనకు యుక్తిని తెలియచేస్తున్నారు. పావనంగా అయ్యేందుకు మనం యోగంలో ఉంటున్నాము. స్మృతి ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి. అప్పుడే ఆత్మ శరీరాన్ని వదిలేస్తుంది. ఇది ఎంత అద్భుతమైన యాత్ర అని బుద్ధిలో గుర్తుండాలి. కేవలం తండ్రిని మరియు మీ రాజధానిని స్మృతి చేయండి. ఇంత సహజమైన విషయం కూడా గుర్తుండదు. తండ్రిని స్మృతి చేయండి చాలు. కానీ మాయ అది కూడా స్మృతి చేయనివ్వదు. శ్రమ కలుగుతుంది. మా బాబా వచ్చి ఉన్నారని ఆత్మకు జ్ఞానం లభించింది. ఆత్మయే చదువుకుంటుంది కదా. ఆత్మ శరీరం ద్వారా జన్మ తీసుకుంటుంది. ఆత్మలందరూ పరస్పరం సోదరులు. దేహాభిమానంలోకి రావటం వలన అనేక సంబంధాలు ఏర్పడతాయి. ఇక్కడ మీరు సోదరీ సోదరులుగా అయ్యారు. పరస్పరంలో సోదర సోదరులు, సోదరీ సోదరులు కూడా అయ్యారు. ఇది ప్రవృత్తి మార్గం కదా. ఇరువురికి వారసత్వం కావాల్సిందే. ఆత్మయ పురుషార్థం చేస్తుంది. మిమ్మల్ని మీరు ఆత్మలుగా భావించటమే శ్రమతో కూడిన పని. దేహాభిమానం ఉండరాదు. శరీరం లేకుంటే వికారాలు దేనితో చేస్తారు? మనం ఆత్మలము. తండ్రి వద్దకు వెళ్ళాలి. శారీర స్మృతియే ఉండరాదు. ఎంతెంత యోగిగా అవుతూ ఉంటారో అంత కర్మేంద్రియాలు శాంతమవుతూ ఉంటాయి. దేహాభిమానంలోకి వస్తే కర్మేంద్రియాలు చంచలమవుతాయి. తాను ప్రాప్తిని పొందుచున్నట్లు ఆత్మకు తెలుసు. శరీరం నుండి వేరుగా అవుతూ ఉంటుంది. అప్పుడు కర్మేంద్రియాలు శాంతమవుతూ ఉంటాయి. సన్యాసులు ముందు తీసుకుని కర్మేంద్రియాలను శీతలపరుచుకుంటారు. అది హఠయోగం కదా. మీరు యోగాన్ని వినియోగించాలి. యోగ బలం ద్వారా మీరు కర్మేంద్రియాలను వశపరుచుకోలేరా? ఆత్మాభిమానిగా అయ్యే కొలిది కర్మేంద్రియాలు శాంతమవుతాయి. చాలా శ్రమ చేయవలసి ఉంటుంది. చాలా ఉన్నతమైన ప్రాప్తి కదా. తండ్రి చెప్తున్నారు, యోగ బలం ద్వారా మీరు విశ్వానికి అధికారులుగా అవుతారు. కర్మేంద్రియాలపై విషయాన్ని పొందుతారు. అందుకే భారతదేశపు యోగం ప్రసిద్ధిగాంచింది. మీరు మనుషుల నుండి దేవతలుగా, పతితుల నుండి పావనంగా అవుతారు. ప్రజలు కూడా స్వర్గవాసులే కదా. యోగ బలం ద్వారా మీరు స్వర్గవాసులుగా అవుతారు. బాహుబలం ద్వారా అవ్వలేరు. ఎక్కువ శ్రమ ఏమీ లేదు. కుమారీల కొరకు శ్రమ ఏమాత్రం ఉండదు. వారు స్వేచ్ఛగా ఉంటారు. వికారాల్లోకి వెళ్ళినట్లయితే చాలా పెద్ద పంచాయతీ మొదలవుతుంది. కుమారిగా ఉండటం చాలా మంచిది. లేకుంటే అదర్ కుమారి అనే పేరు వస్తుంది. యుగల్గా కూడా ఎందుకు అవ్వాలి? ఇందులో కూడా నామరూపాల నశ ఎక్కుతుంది. ఇది కూడా మూర్ఖత్వమే. జంటగా అయిన తర్వాత పవిత్రంగా ఉండేందుకు చాలా గొప్ప ధైర్యం అవసరం. జ్ఞానంలో పూర్తి ఉన్నత స్థితి అవసరం. చాలామంది ఇలా ఎంతగానో ధైర్యం చూపిస్తారు. కానీ అగ్ని వేడి రగులుకుంది అంటే ఆట సమాప్తమైపోతుంది. అందుకే కుమారిగా ఉండటం ఎంతో మంచిదని తండ్రి అంటారు. అదర్ కుమారిగా అయ్యే ఆలోచన కూడా ఎందుకు చేయాలి? కుమారీల పేరు బాగా ప్రసిద్ధి చెందింది. బాల బ్రహ్మచారిగా ఉండటం ఎంతో మంచిది. ఎంతో శక్తి ఉంటుంది. ఇతరుల గురించిన జ్ఞాపకాలేవి ఉండవు. ధైర్యం ఉంటే చేసి చూపండి. కానీ చాలా శ్రమ చేయాల్సి ఉంటుంది. జంటగా అయితే ఇద్దరైపోతారు కదా. కుమారిగా ఉంటే ఒక్కరే ఉంటారు. ఇద్దరుగా ఉండటం నుండి దైత్వం వచ్చేస్తుంది. ఎంత వీలైతే అంత కుమారిగా ఉండటం చాలా మంచిది.
కుమారీలకు సేవ చేసేందుకు అవకాశం ఉంటుంది. బంధనంలో చిక్కుకోవటంతో బంధనాలు ఇంకా ఎక్కువగా అవుతూ ఉంటాయి. బుద్ధి చిక్కుకుపోయే విధంగా సాలెగూడును అల్లుకోవటం ఎందుకు? ఈ విధంగా సాలిగూటిలో చిక్కుకోవటం మంచిది కాదు. కుమారుల కొరకు ఎంతో మంచి అవకాశం ఉంది. కుమారులు తండ్రి పేరు ప్రసిద్ధి చెందేలా చేశారు. కన్నయ్య అనే పేరు మహిమ చేయబడి ఉంది కదా. కుమారీలుగా ఉండటం ఎంతో మంచిది. వారికి ఇది చాలా సహజం. విద్యార్థి జీవితం పవిత్రమైన జీవితం. బుద్ధి కూడా ఫ్రెష్గా ఉంటుంది. కుమారీలు భీష్మ పితామహునిలా అవ్వాలి. కల్పక్రితం కూడా ఇలా ఉండినారు. అందుకే దిల్వాడా మందిరంలో స్మృతి చిహ్నం తయారు చేయబడి ఉంది. ఇప్పుడు నన్ను స్మృతి చేయండి తండ్రి పిల్లలను ఆజ్ఞాపిస్తున్నారు. మిగిలిన విషయాలన్నీ వదిలి మీరు మీ కళ్యాణం చేసుకోండి. తండ్రిని స్మృతి చేయటంలోనే మీ కళ్యాణం ఉంది. పొరపాట్లు జరుగుతాయి. పిల్లలు క్రింద పడిపోతారు. మీరు పరచింతనను వదిలి మీ కళ్యాణం చేసుకోండి. ఇతర చింతనలోకి వెళ్ళకండి. మీరు బంగారంలాగా అవ్వండి. ఇతరులకు కూడా మార్గాన్ని తెలియచేయండి. సతోప్రధానంగా అయ్యేందుకు ఒకే ఒక ఉపాయం ఉంది. పావనంగా అవ్వకుండా ముక్తిధామంలోకి వెళ్ళలేరు. ఉపాయం ఒక్కటే, తద్వారా అంతిమతే సోగతి అవుతుంది. అంటే అంతిమ సమయంలో ఉన్న సంకల్పాలను బట్టి గతి కలుగుతుంది. పరిచింతన విషయాలు వదిలేయండి. వదులుకుంటే మీకు మీరే నష్టపరుచుకుంటారు. ఇది శాపం కాదు. శ్రీమతంను అనుసరించకపోతే మీకు మీరే శాపం కొని తెచ్చుకుంటారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, నిశ్చయబుద్ధి గలవారిగా జీవిస్తూ కూడా ఈ పురాతన ప్రపంచం నుండి మీ లంగర్ను ఎత్తివేయాలి. తండ్రి ఇచ్చే ప్రతి ఆజ్ఞను పాలన చేసి మీ కళ్యాణం చేసుకోవాలి. సెకండ్ పాయింట్, ఇతరుల గురించిన చింతన వదిలి మీ బుద్ధిని స్వచ్ఛమైన బంగారం సమానంగా తయారు చేసుకోవాలి. పరచింతన విషయాలను చర్చించుకుంటూ మీ సమయాన్ని నష్టపరచుకోరాదు. యోగ బలం ద్వారా మీ కర్మేంద్రియాలను శాంతిగా శీతలంగా చేసుకోవాలి. ఈరోజు వరదానము. తమ విషయం లేక సఫలత నిశ్చితం అని భావించి సదా నిశ్చంతలుగా ఉండే నిశ్చయ బుద్ధి భవ. ఏ పిల్లలైతే సదా తండ్రిలో, స్వయం యొక్క పాత్రలో మరియు డ్రామాలోని ప్రతి సెకండ్ యొక్క పాత్రలో 100% నిశ్చయబుద్ధి కలిగి ఉంటారో వారికి విజయము లేక సఫలత నిశ్చితం. విజయం నిశ్చితంగా ఉన్న కారణంగా వారు సదా నిశ్చంతలుగా ఉంటారు. వారి ముఖం ద్వారా చింత యొక్క ఏ రేఖ కూడా కనిపించదు. వారికి ఈ కార్యము లేక ఈ సంకల్పం సిద్ధి అయ్యే ఉంది అనే నిశ్చయం ఉంటుంది. వారికి ఎప్పుడు ఏ విషయంలోనూ ప్రశ్న తలెత్తదు. స్లోగన్: వినటం, వినిపించటంలో భావన మరియు భావాన్ని మార్చివేయటమే వాయుమండలాన్ని పాడు చేయటం. అవ్యక్త సూచన: అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తం చేసి సంపూర్ణ స్వచ్ఛంగా అవ్వండి. సంపూర్ణ పవిత్రత లెక్క ప్రకారం వ్యర్థ సంకల్పం కూడా అపవిత్రత యొక్క బీజం. వ్యర్థ సంకల్పాలు నడవటం మెజారిటీ పిల్లల్లో ఈ సంస్కారం ఇంకా మిగిలి ఉంది. వ్యర్థ సంకల్పాలకు ఆధారం మనస్సు. ఇది మన్మనాభవక కానివ్వదు. అందువలన శ్రీమతం అనే కళ్యంను టైట్ చేసి వ్యర్థ సంకల్పాల అపవిత్రతను సమాప్తం చేయండి. అచ్చా, ఓం శాంతి.